ఓకే. డాడీ ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు? డాడీ అయితే టీ షాప్లో వర్క్, అంటే టీ షాప్ ఉంది ఇక్కడ రోడ్ దగ్గర. అండ్ మమ్మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. చాలా కష్టం అవుతుంది, అంటే కష్టం లేకుండా పెంచారని చెప్పచ్చు. ఏంటంటే ఒక్క మనీ కాకుండా ఏం కాకుండా అట్లీస్ట్ బట్టలు అయినా కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ. స్పోర్ట్స్ అంటే చాలా అవసరం, షూస్ కానీ, టీ షర్ట్స్ కానీ, బట్టలు అన్నీ కూడా అవసరం కదా. సో దీనికి చాలా ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు అంటే స్టేజ్ పెరుగుతున్నాం కదా, అంటే డిస్ట్రిక్ట్లో ఒక వేరే బడ్జెట్ ఉంటుంది, స్టేట్లో మనకి ఉంటుంది, నేషనల్స్, దెన్ ఇంటర్నేషనల్ కూడా వేరే ఉంటుంది. జూనియర్ ఇంటర్నేషనల్స్లో వేరే పెట్టుకోవాలి, అండ్ సీనియర్ ఇంటర్నేషనల్స్లో వేరే పెట్టుకోవాలి. సరే డిస్ట్రిక్ట్ సరే అనుకోలేదు వాళ్ళు ఇంత ఖర్చు అవుతుందని. చూసారు డిస్ట్రిక్ట్లో ఓకే అయ్యింది, దెన్ స్టేట్ వర్క్ కూడా అయ్యింది. నేషనల్స్లో కొంచెం కష్టమైంది, ఏంటంటే నేషనల్స్లో దూరం ఏంటి, అండ్ అంత ట్రైన్లో ట్రావెల్ చేస్తే టైర్డ్ అయిపోతాం. ఫ్లైట్స్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం 10,000, 15,000-20,000 అయిపోతుంది ఈజీగా. అది కూడా వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయించుకోవాల్సి వస్తుంది టీమ్తో వెళ్ళాలంటే. సో డాడీని అడిగితే డాడీ అనేటోళ్ళు సరే అరేంజ్ చేస్తా అనేటోళ్ళు, లేవు అనేటోళ్ళు కాదు, అరేంజ్ చేస్తాను ఎక్కడి నుంచి అని. సో వెళ్ళేటోళ్ళు, ఎక్కడైనా అప్పు తీసుకుని నా కోసం తీసుకుని వచ్చి ఎక్కడ ఫ్లైట్ బుక్ చేయాలి ఎక్కడికి అనేటోళ్ళు. అంతే చెప్పేదాన్ని, ఇలాగ వెళ్ళాలి, ఇక్కడికి ఫ్లైట్ బుక్ చేయాలి డాడీ అంటే సరే బుక్ చేస్తానని ఒక 1-2 అవర్స్లోనే నాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసేది. సో అలాగ నేను నేషనల్స్ వరకు కష్టపడ్డాను. అండ్ సెలబ్రిటీ స్పోర్ట్స్ అనేసి అది. అండ్ గోపిచంద్ అకాడమీలో ఉంటున్నాను నేను ఇప్పుడు. లాస్ట్ 6 to 8 months నుంచి ఉంటున్నాను. ఏంటంటే ఫుడ్, స్టే అండ్ ట్రైనింగ్ సెంటర్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు బాగా. దెన్ ఎటన్నా ఫైనాన్షియల్లీ అంటే ఫ్లైట్స్కి కానీ, దెన్ స్టేకి అక్కడ అంతా. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత మొత్తం మందే అయిపోయింది, ఏంటంటే స్టే, ఫుడ్ అండ్ ట్రావెలింగ్ అంతా మనమే చేసుకోవాలన్నమాట. సో చాలా ఖర్చు చేశారు, చాలా అప్పు చేశారు. సో నేను ఏమనుకున్నానంటే ఈ మెడల్తో అన్న వాళ్ళకి అప్పు మొత్తం తీర్చాలి, అంతా వాళ్ళని హ్యాపీ పెట్టాలి. ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారు, నేనన్నా కొంచెం ముందుకు వచ్చి నేను కూడా వాళ్ళ లైఫ్ సెట్ చేసి వాళ్ళని కూర్చోపెట్టి తినిపించాలి, వాళ్ళు కూర్చొని నేను కష్టపడి చూడాలనేసి నాకు అదొక ఆశ. ఈ మెడల్ కొడితే అది తీరుతుంది అన్నారు సార్. సో అదే వెయిట్ చేస్తున్నాను, మెడల్ వచ్చింది. సో గవర్నమెంట్స్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఏం ట్రై చేయలేదా మీరు? ఏంటంటే చేస్తున్నాను, అంటే చేయడం అంటే నేను కాంపిటీషన్ నుంచి వచ్చాను డైరెక్ట్గా, అండ్ వచ్చి ఇంట్లోనే ఉన్నాను. ఏంటంటే వాళ్ళే పిలుస్తారు. బయట ఏంటంటే ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళే దే విల్ కాల్ us and they will give us. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏంటంటే చాలా సపోర్ట్, మన తెలంగాణ గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్కి. ఐ కెన్ సీ దట్ నిఖిల్ జరీన్ కానీ పివి సింధు కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అదే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాను నాకైతే. అంటే సపోర్ట్ చేస్తారు, లేదని కాదు, బాగా సపోర్ట్ చేస్తారు. ఏంటంటే నేను ట్రైనింగ్స్లో కూడా కొంచెం ప్రాబ్లం అయితే మన తెలంగాణ వాళ్ళు స్పోర్ట్స్ మన చైర్మన్ గారు కానీ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, నువ్వు ఎక్కడైనా ట్రైనింగ్ చేసుకో, వీ విల్ గివ్ యువర్ ఇదనేసి. సో అంతా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను వాళ్ళు మంచిగా.